ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా. కుడి వచ్చిన అందరికి ఆ హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటిదాకా పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో బైబిల్ గ్రంథంలోంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి చెందనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని వాక్యం మీద శ్రద్ధ నిలపాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, చదవబడిన లేఖనం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. నీ సన్నిధి మాకు ప్రత్యక్షపరచమని కోరుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం నా తండ్రి ఆశతో నీ పాదాల చెంతకు వచ్చాం. కృపతో జ్ఞాపకము చేసుకున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనం ద్వారా నా తండ్రి మరొకసారి మీరు మాతో మాట్లాడి నాతోనూ కూడి వచ్చిన వారితోనూ ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరు. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి విధమైన చీకటి క్రియలను మీరు బంధించండి. వాతావరణాన్ని కూడా నిస్వాధీనపరుచుకో. ఎటువంటి గెలుబిలు, ఎటువంటి శోధం రాకుండా నీ సన్నిధి తోడే ఉంచి నడిపించమని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా దేవుని ప్రియులారా, ఒకసారి చదువుకున్న మూల వాక్యాన్ని మరొకసారి ధ్యానిద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చాలండి. నా దేవుని ప్రియులారా, చదువుకున్న ఈ మూలవాక్యం మనందరికీ సుపరిచితం. యెహోషువ గ్రంథం కూడా మనలో చాలా మంది చదివి ఉన్నారు. దైవజనులు చెప్పినప్పుడు కూడా ఆ వాక్యాన్ని మనం విని ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు అంటాడు, నేను మోషేకి తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మోషేకి తోడై ఉన్నాను, అయితే నీకు కూడా తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఇక్కడ దేవాతి దేవుడే సాక్షాత్తు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ధైర్యం కలిగి ఉండు. ఎందుకు అంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టే నువ్వేం చేయాలి? ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మోషే ప్రతి అడుగులో నేను తోడై ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. మోషే ప్రతి అడుగులో, మోషే ద్వారా ఎంతకే బాగుంది. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. మోషేకి తోడై ఉన్నా. ఐగుప్తు దేశంలో నా ప్రజలందరినీ విడిపించుకోవడానికి ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు చేశాను. 1 కాదు 2 కాదు, ఎన్ని అద్భుతాలు చేశాడంట ఐగుప్తు దేశంలో? 10 అద్భుతాలు చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి దేవుడు క్షేమంగా
తీసుకొని వచ్చారు. వాళ్ళందరి ద్వారా వాళ్ళే దేవుని సనగటం కానీ, దేవుని మీద దూషించడం కానీ, వాళ్ళ మీదకి అపాయం తెచ్చుకున్నారు కానీ దేవుడి ద్వారా వారికి ఎటువంటి అపాయము, ఎటువంటి కీడు రాదు. వారికి అనుక్షణం దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. కావలసినంత ఆహారము, వారికి సమృద్ధిని ఇచ్చారు. అయితే ఇక్కడ యెహోషువ గ్రంథంలో అంటాడు, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును కూడా తోడై. మోషేని ఏ విధంగా నేను నడిపించానో ఈ అరణ్య యాత్రలో, అదే విధముగా నేను నిన్ను నడిపిస్తాను. మోషేకి ఎలాగైతే కాపుదలను ఇచ్చానో, ఇశ్రాయేల్ ప్రజలకు ఎలా అయితే క్షేమాన్ని ఇచ్చానో, నేను కూడా సేమ్ నీకంతే చేస్తాను. ఏది నేను హాని చేయదు, ఏ కీడు నీకు. ఎందుకు అంటే నేను నీకు ఎవరు? దేవుడు తోడై ఉన్నా. అయితే నా దేవుని ప్రియులారా, మోషేకి ఎలాగైతే దేవుడు తోడై ఉన్నాడో, దేవుడు ఏమంటాడంటే యెహోషువతో, నేను నీకు తోడై ఉన్నా. నీ బ్రతుకు దినములన్నిట ఎవరు నీకు ఎదురు నిలబడరు. ఇలాగా దేవుడు యెహోషువతో మాట్లాడిన తరువాత ఈ అరణ్య యాత్రలో యోర్దాన్ అనేది ఎదురైంది. ప్రైజ్ ది లార్డ్. ఏం ఎదురైంది? యోర్దాను. యోర్దాను దాటిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఎదురైంది. ఏంటిది? ఎరికో. ప్రైజ్ ది లార్డ్. ఎరికోను కూడా యోర్దాను దాటుకుంటూ వచ్చారు. దాటుకుంటూ వచ్చిన తర్వాత ఎరికో ఎదురైంది. ఎరికో విషయంలో కూడా దేవుడు జయాన్ని ఇచ్చిన తర్వాత ఇంకో రాజ్యం అనేది ముందుకు వచ్చింది. ఏంటిది అది? హాయి అనే దేశం. ఏంటిది? హాయి బాయ్ అంటారు కదా, అలాంటిది ఒక చిన్న దేశం ఇశ్రాయేలుకి ఎదురుగా ఉంది. అయితే ఈ యెహోషువ ఏం చేశాడంటే, మొదట ఎరికో మీదకి వెళ్ళేటప్పుడు కొంతమంది, ఒక ఇద్దరిని వేగుల వారిని పంపించినప్పుడు ఎరికో ప్రాంతం మొత్తం సంచరించి చూసినప్పుడు దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు, ఎటువంటి ఇబ్బంది లేదు అని వెళ్ళిన తర్వాత అక్కడ రాహాబు వేశ్య వాళ్ళని కాపాడటం, వాళ్ళకి నుంచి మళ్ళీ ఇశ్రాయేల్ జనంలోకి వెళ్ళడం. ఎరికో పట్టణం విషయంలో దేవుడు జయాన్ని ఇచ్చాడు. చెప్పాడు కదా, వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. ఏమన్నాడు? నిన్ను విడువను. అంటే మోషేకి ఎలాగైతే జయాన్ని ఇచ్చానో సేమ్ నీకు కూడా అంతే జయాన్ని ఇస్తా. ఎందుకంటే నేను వాగ్దానం చేశాను కదా. మనుషులు కాదు కదా వాగ్దానం చేసింది, దేవుడు. కాబట్టి దేవుడు చేస్తాడు. అయితే ఎరుకోని దాటి వచ్చిన తర్వాత మళ్ళీ యెహోషువ ఏం చేశాడంటే, హాయి పట్టణం మీదకి వెళ్ళటానికి కొంతమంది వేగుల వారిని కూడా పంపించినప్పుడు వాళ్ళు ఆ దేశం మొత్తం సంచరించి చూసినప్పుడు ఎవరైతే వేగు చూడటానికి పోయారో ఆ మనుషులు యెహోషువ దగ్గరికి వచ్చి యెహోషువతో అంటున్నాడు, మనము ఇన్ని వేల మంది పోవాల్సిన అవసరం లేదు. ఎరుకో మీదకి పోయినట్టుగా అంతమంది అవసరం లేదు. ఎందుకంటే ఇది చిన్న పట్టణం. ఏ పట్టణం? చిన్న పట్టణం. ఒక 2-3 వేల మంది అయితే సరిపోతాం, దాన్ని చేయించుకొని వస్తామన్న తరికి యెహోషువ వాళ్ళు చెప్పినట్టుగా 2-3 వేల మంది సైనికులను తీసుకొని దేని మీదకి వెళ్ళారు? హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత చిన్న పట్టణమే కదా, వీళ్ళకి సైన్యం ఎక్కువ ఉంది. అయితే వీళ్ళేమనుకున్నారు, మనకు అంతమంది అవసరం లేదు కాబట్టి కొంతమంది రెస్ట్ తీసుకోండి, కొంతమంది వెళ్ళి యుద్ధం చేసి వద్దామని అనుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, హాయి అనే పట్టణస్తులు ఇశ్రాయేల్ సైన్యంలో కొంతమందిని తరిమి చంపేశారు. ప్రైజ్ ది లార్డ్. తరిమి ఎంతమంది అంటే 36 మంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం కానీ చదువు.
కాబట్టి జనులలో ఉమ్, ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కాని ఉమ్, వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఉమ్. అప్పుడు హాయి వారు ఉమ్. వారిలో 36 మనుష్యులను హతము చేసిరి. చాలు. ఎంతమంది? 36 మంది. 36 మందిని చంపగానే యెహోషువ మళ్ళీ ఏమనుకున్నాడంటే, ఏంది, దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నీ బ్రతుకు దినములన్నిటి ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరాడు అన్నాడు. మరి ఏంది, ఈ చిన్న పట్టణం మీద మాకు జయం ఎందుకు రాలా? అర్థమవుతుందా? ఒకప్పుడేమో ఎరుకోని జయించారు, యోద్ధాన్ని కూడా దాటి వచ్చారు. అయితే ఈ చిన్న పట్టణం మీద జయము ఎందుకు రాలా? ఎందుకు రాలేదంటే మనకు తెలుసు. ఆకాన్ అనేవాడు ఏం చేశాడు? శబ్దమైనది. దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మాట చెప్పాడు, మీరు యుద్ధానికి పోయేటప్పుడు ఎవరు అపవిత్రపరచకుండా, అంటే పాపము చేయకుండా యుద్ధానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం అదే మాట కూడా. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 9వ వచనం. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటాడంటే, మీరు యుద్ధానికి పోయినప్పుడు ఏ దుష్కార్యము, ఏ పాపం చేయకుండా మీరు జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే, పాపం అనేది కనుక మీలో కనపడితే నేను మీ మధ్యలోకి రాను. పాపం ఎక్కడైతే మీలో కనపడిద్దో అక్కడ నేను మీతో పాటు ఉండనని యెహోషువతో దేవుడు ముందుగానే చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? దేవుడు ఏమన్నాడు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు ఏది ఆశించమాకండి, వెండి కానీ బంగారం కానీ. ఒకవేళ అది మీకు దొరికితే అది దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి రావాలి, కానీ మీరు దాన్ని ఆశించకూడదు, అది దేవుడిది అని చెప్పినప్పుడు ఈ ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడు? దేవుడి దేన్ని ఆశించొద్దన్నాడు? వెండి బంగారాన్ని ఆశించొద్దన్నాడు. కానీ ఈ ఆకాన్ ఏం చేశాడు? వెండిని, బంగారాన్ని, విలువైన వస్తువులను ఆశించి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ విషయం యెహోషువకు తెలియలా. దేవుడు నాకేమో వాగ్దానం చేశాడు, కానీ పరిస్థితులన్నీ వేరే విధంగా కనపడుతున్నాయి. దేవుడు నాతో మాట్లాడాడు కదా. దేవుడు ఏం మాట్లాడాడు? ఇక్కడ మీతో కూడా మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడతాడు. నేను నీకు తోడై ఉన్నా, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు అని చెప్పిన దేవుడు యోర్దాను దాటించాడు, ఎరుకో విషయంలో జయాన్ని ఇచ్చాడు. చిన్న పట్టణమైన హాయి విషయంలో జయాన్ని ఎందుకు ఇవ్వలేదు అంటే, దేవుడు ఏమన్నాడు? మీరు పాపం చేస్తే మీతో పాటు నేను ఆ యుద్ధానికి రాను. పాపం అనేది మీలో కనుక కనపడితే ఆ యుద్ధం విషయంలో మీకు జయం అనేది రాదు అని ఇక యెహోషువ, ఇశ్రాయేల్ సైన్యం మొత్తం దేవుని మందిరం దగ్గరకు వచ్చి దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి దేవుని అడుగుతున్నారు, ఎందుకయ్యా మాకు ఈ యుద్ధం విషయంలో జయం రాలేదన్నప్పుడు దేవుడు ఏమంటాడు? యెహోషువ, మీలో దుష్కార్యం కనపడింది, మీలో ఒకడు దోపుడు సొమ్మును తీసుకొని వచ్చాడు, కాబట్టి దానివల్ల మీకు యుద్ధంలో జయం అనేది రాలేదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఎవరెవరు అనేది గోత్రం కానుంచి, ప్రైజ్ ది లార్డ్, గోత్రం కానుంచి ఏ గోత్రమో, ఏ మనుషులో, వాళ్ళ ముత్తాత ఎవరో, వాళ్ళ తాత ఎవరో, కొడుకు ఎవరో, మనవడెవరో మొత్తం వరుసకు తీసుకొని వచ్చినప్పుడు ఆకాన్ అనే వ్యక్తి బయటకు వస్తాడు. అతడు అంటాడు, నిజమే, నేను పాపం చేశా, దోపుడు సొమ్ముని ఆశించా, వెండిని బంగారాన్ని ఆశించా అని చెబుతాడు. ఆకానికి ఇశ్రాయేలు ప్రజలందరూ తనకి, తన కుటుంబానికి మరణశిక్ష విధిస్తారు. విధించిన తర్వాత వీళ్ళు మళ్ళీ హాయి పట్టణం మీదకి పోతారు. హాయి పట్టణం విషయంలో
జయాన్ని దేవుడు ఇచ్చాడు. మొదటిసారి ఏమో వెళ్ళినప్పుడు జయం రాలేదు, రెండోసారి వెళ్ళినప్పుడు ఏమొచ్చింది? జయం వచ్చింది. కారణం ఏంటిది అంటే దేవుడు చెప్పింది ఒకటే. ఏం చెప్పాడు? మీరు సేనలోకి వెళ్ళేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితే మీకు జయాన్ని ఇస్తా. పాపం చేస్తే నేను మీకు తోడు రాను. నా దేవుని ప్రియులారా, ఈరోజు దేవుడు సంఘంగా మనందరితో ఒక మాట మాట్లాడాలనుకో. నేను యెహోషువకు తోడై ఉన్నాను. యెహోషువకే కాదు, మీకు తోడై ఉన్నా. ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే నా మాట వింటారో, నా మాటకు లోబడతారో, ఆ వ్యక్తికి నేను తోడై ఉంటా. మోషేకి వాగ్దానం చేశాడు, యెహోషువకి వాగ్దానం చేశాడు. ఈరోజు దేవుడు మనకు కూడా వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎంతమందికి వచ్చిందో లేదో తెలియదు, కానీ అందరూ రాకపోయినా కొంతమందికైనా మన వాగ్దానాలు తీసేటప్పుడు ఈ వాగ్దానం వచ్చింది కదా, అవునా? అయితే దేవుడు ఏమంటాడంటే, నేను నీకు తోడై ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు తోడై ఉన్నా. నీకు తోడై ఉన్నా కూడా నీ జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే, నీ జీవితంలో దేవుడు నీకు అన్ని సందర్భాలు నీకు తోడుగా రాకుండా ఉంటున్నాడంటే, నువ్వు ఒకటి ఆలోచించాలి. ఏంటిదంటే, నా ద్వారా ఎక్కడ పాపం జరిగింది? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? దేవుడు తోడై ఉంటాడు, అందరికి తోడై ఉంటాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి దేవుడు మనకు దూరం అవుతాడు. అయితే నువ్వేం చేయాలి? నేను ప్రార్థన చేసినా నాకు ఈ సమస్య నిమిత్తం ఎందుకు సమాధానం రావట్లేదు? నేనేం చేశాను? ఎక్కడైనా ఎవరైనా దూషించానా? లేకపోతే ఏదైనా చేయరాని పాపం, ఏ దుష్కార్యం నేను చేశాననేది మొట్టమొదటి నువ్వు ఆలోచించాలి. కాదులే, ఇది దేవుడి చిత్తంలే, దేవుడు నన్ను పరీక్షించడానికి పెడతానాలే అంటే, ఓకే, పరీక్ష కోసం కూడా పెడతాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ మొత్తం సరిదిద్దుకున్న తర్వాత ఏ లోపు నీలో కనపడకపోతే అది పరీక్ష కోసం వచ్చింది అనుకోవాలి. పాపం చేస్తా ఉండి దేవుడు ఏమన్నాడు? పాపం చేయొద్దురని చెబుతూ ఉండి నువ్వు అదే పాపం చేస్తా ఉండి దేవుడి నామానికి అవమానం తెచ్చి చేయొద్ద పనులు చేస్తా ఉండి నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, నన్ను నాలో మలినాన్ని తీసివేసి శుద్ధ సువర్ణంగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నాకు ఈ శోధనలు వస్తున్నాయని చాలామంది భ్రమలో ఉన్నారు. అయితే సంగమా, మీ అందరికి తెలియజేసేది ఏంటంటే, ఫస్ట్ నువ్వు చేసే ప్రార్థనకి జవాబు ఎందుకు రాకపోతుందో, అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎటు నుంచి వచ్చినా దేవుడు నీకు తోడు రాకుండా కొన్ని సందర్భాలు నీ చేయి విడిచిపెడుతున్నాడంటే నువ్వు చూసుకోవాల్సింది నీలో ఎక్కడ పాపం జరుగుతుందనేది చూసుకో. ఎక్కడైతే దేవుని దృష్టికి అవిధేయతగా కనపడ్డావో నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రాదు. నువ్వు చేసే ప్రయత్నంలో కూడా నీకు అంత విఫలత వచ్చింది. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాట కనుక మనం మీరితే, దేవుడు చెప్పింది కనుక మనం చేయకుండా అజాగ్రత్తతో బ్రతికితే ఏం జరిగిద్దంటే, ఒకటి, ఆనాడు వాళ్ళకి యుద్ధంలో జయం రాలేదు. అయితే క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు యుద్ధ భూమిలో ఉన్నారని గుర్తెరగాలి. పౌలు ఏమంటున్నాడు? మనం పోరాడుతున్నది ఎవరితో? అంధకార శక్తులకు, లోకనాథులతో పోరాడుతున్నాము. అంతే కదా? పౌలు ఏమన్నాడు మళ్ళీ? నా పోరాటము మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు. అంటే దీన్ని బట్టి క్రైస్తవులంగా మనకేమర్థం అవుతుందంటే, ఒకవేళ శత్రువుతో యుద్ధం చేయకపోయినా, ఇది భౌతికమైన శత్రువుతో, కనబడని శత్రువుతో ప్రతిరోజు యుద్ధం చేస్తాను. అవునా? ప్రతిరోజు యుద్ధం చేస్తానే ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తున్నావు, ఒక్కొక్కసారి సాతానే గెలుస్తున్నాడు. తమ్ముడా, సాతాను గారితో యుద్ధం చేసేటప్పుడు అన్ని సందర్భాలు నువ్వే గెలిచావా?
చెప్పాలి. సాతానుతో నేను యుద్ధం చేస్తున్నానన్నా, ఎంతమంది అయితే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ అపవాది గారితో యుద్ధం చేస్తున్నారు. అవునా? పిల్లలైనా పెద్దోళ్ళైనా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడు యుద్ధ భూమిలో ఉన్నాడు. కాబట్టి వారితో యుద్ధం చేసే ప్రతి సందర్భంలో నీకు జయం వచ్చిందా? ప్రతి సందర్భంలో. కొన్ని సందర్భంలో వచ్చింది, కొన్ని సందర్భంలో మనమే ఓడిపోతున్నాం. ఎక్కడైనా మాట ద్వారా కానీ, చూడరాని దృశ్యాలు కానీ, ఒకరిని తిట్టడం కానీ, ఒకరిని అపార్థం చేసుకోవడం కానీ, ఇలాగా ఒక్కోసారి మనమే ఓడిపోతున్నాం. అయితే దేవుడు ఏమంటారు తెలుసా? నీలో పాపం అనేది లేకుండా చూసుకుంటే, నీలో పాపం అనేది నువ్వు లేకుండా చూసుకుంటే నీకు జయమే కలిగి. ఇక వాడు నీ మీదకి యుద్ధానికి వచ్చినా వాడికి జయం అనేది ఎందుకు? దీన్ని మనకు మంచి మాదిరి యేసుప్రభు మనలాగే మానవ శరీరంలో ఈ భూమి మీదకి వచ్చాడు. మనం తిన్నట్టుగానే యేసుప్రభు కూడా ఆహారం తిన్నాడు. మనం నడిచినట్టుగానే, మనం మాట్లాడినట్టుగానే, మనం మంచిలు తాగినట్టుగానే అన్ని యేసుప్రభు చేశాడు. కానీ ఈ సాతానుగాడు ఆయనతో పోరాడడానికి వచ్చాడు. కానీ ఆయనతో గెలిచాడా? అన్ని విషయాల్లో ఓడిపోయే కనపడ్డాడు. అయితే నా దేవుని ప్రియులరా, ఈరోజు దేవుడు ఏమంటాడు తెలుసా? నేను యెహోషువకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉన్నా, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉన్నా. అయితే ఒక్కొక్కసారి నీ ఆత్మీయ పోరాటంలో, నీ ఆత్మీయ జీవితంలో అన్ని సందర్భాలు నువ్వు గెలవట్లా. కొన్ని సందర్భాల్లోనే గెలుస్తున్నావు, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఓడిపోతున్నావు. కారణం నీ పాపం. ఏంటిది? నీ పాపం నీకు జయాన్ని రాకుండా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మన ఎదుట మన శత్రువు నిలబడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకి జయం రావట్లా, సాతానుగాడికే జయం వస్తుంది. ఎందుకు? దేవుడు మనకు తోడై ఉన్నా కూడా ఎందుకు వస్తుందంటే, మొట్టమొదటికి చెప్తున్నా, నీ పాపం ద్వారా నీకు ఆత్మీయ జీవితంలో కానీ, భౌతికమైన జీవితంలో కానీ జయం అనేది రాకుండా అపవాదిగా ఆపుతున్నా. ఎందుకంటే నీ పాపాన్ని వాడు ఆధారం చేసుకొని నీకు జయం అనేది, ఇశ్రాయేలు హాయి పట్టణం మీద జయం ఎందుకు రాలేదు? పాపం. అవునా? జయం ఎందుకు రాలేదండి? ఎరుకో మీద జయం వచ్చిందా? ఎరుకో మీద జయం వచ్చింది కదా. చిన్న పట్టణం మీద ఎందుకు రాలేదు? అది చిన్న పట్టణమైనా పెద్ద పట్టణమైనా దేవుడు జయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ జయాన్ని ఆపకుండా మన పాపమే ఆటంకంగా. ఈరోజు నీ ప్రార్థన కూడా జవాబు ఎందుకు రావట్లేదంటే, నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు? నీ పాపం. ఎందుకు అంటాడు కదా యెషయా గ్రంథంలో ఏమంటాడు? 59వ అధ్యాయంలో, రక్షింపు నేర్కున్నట్లు యెహోవా హస్తము పురచగాలేదు, విన నేర్కున్నట్లు ఆయన చెవులు మందము. దేనికి? మనం చేసిన పాపాలు మనకి, మన దేవుడికి అడ్డుగా. పాపం ద్వారా జయము రాదు, పాపం ద్వారా జవాబు కూడా రాదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాలేదు. ఎందుకంటే నీ పాపం. అందుకే నేను మొత్తుకునేది, పాపాలు కడుక్కోండి, పరిశుద్ధంగా ఉండండి. అప్పుడు దేవుడు మీ విషయంలో జోక్యం చేసుకుంటాడు. మన శత్రువైన అపవాది గారితో పోరాడతాడు, మన ప్రార్థనకు కూడా జవాబిస్తాడు. నేను ఎంత మొత్తుకున్నా చాలా మందికి చిచ్చావు అయిపోయింది. అన్ని మాటలు లోపల పోతాయి, కానీ ఏదైతే రక్షణ గురించి మాట వచ్చిందో ఆ మాట ఒకటే లోపలికి పోతుంది. ఇక మన వాక్యం ఏ చెప్పినా, పాస్టర్ గారు స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఏ చెప్పాడని మొత్తం చెప్పేవాళ్ళు ఉండరు. చక్కగా రాసుకునే ఉన్నావు. రాసుకుంటున్నావు, ఓకే. ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? వాక్యానుసారంగా చెప్పిన వాక్యం నేను చెప్పని, శాలేమన్న చెప్పని, లేకపోతే ఇతర దైవజనులు ఎవరు చెప్పినా
వాక్యం రాసుకుంటున్నావు, అయితే ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? వాక్యానుసారంగా చెప్పిన మాటలు నీ హృదయంలో తీసుకుంటున్నావా? నా దేవుని ప్రియులరా, ఈరోజు మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసేందంటే, మొట్టమొదటిగా నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి. రక్షణ లేని వారైతే రక్షణ పొందాలి. రక్షణ పొందిన నువ్వు పాపము చేయకుండా జాగ్రత్త పడాలి. పాపము చేయకుండా జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు అలా బ్రతుకుతావో నీకు జయం వచ్చింది. రెండోది, నీ ప్రార్థన కూడా జవాబు వచ్చింది. దేవుని సన్నిధిలో దేని గురించి మొరపెట్టినా నీ ప్రార్థనకు వెంటనే యెహోషువ ప్రార్థన చేయగానే ఏం జరిగిందంట? సూర్య చంద్రులు ఆగిపోయారు లేదా? అలాగే కనుక నువ్వు ఉంటే, పాపం అనేది నీలో కానీ నీ కుటుంబంలో కానీ కనపడకుండా ఉంటే నువ్వు ఏ ప్రార్థన చేసినా, ఏది అడిగినా దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు. నా దేవుని ప్రియులరా, మూలవాక్యం ఒకసారి మనం చూద్దామా? ఏమంటాడు? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రైజ్ ది లార్డ్. నేను మోషేకి తోడై ఉన్నా, నీకు తోడై. మోషేకి జయాన్నిచ్చా, నీకు జయమిచ్చా. అయితే నువ్వేం చేయాలంటే, నీకు తోడై ఉన్న నేను నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలి? నిర్భరం కలిగి ధైర్యముగా. ఈరోజు చాలామంది ప్రార్థనకు వచ్చిన చాలామంది గుండెలో ఒక భయం. నా కుటుంబం ఏమైద్దా? నా పిల్లల భవిష్యత్తు ఏమైద్దా? నేను లేకపోతే నా పిల్లలు ఏమవుతారు? చాలామందికి ఉంటుంది కదా కుటుంబం గురించిన భయం. నేను లేకపోతే నా పిల్లలు ఏమవుతారు? అనాథలైపోతారు కదా. నేను లేకపోతే నా భార్య ఏమైపోద్ది? నేను లేకపోతే నా భర్త ఏమవుతాడు? నేను లేకపోతే నా తల్లిదండ్రులు ఏమైపోతారు అన్న ఒక భయం చాలామందిని వెంటాడుతూ ఉంటుంది. మీకు ఉందా లేదా భయం? లేదా? ఉంది కదా. అందరికి ఉండిద్ది. నేనేమన్నాయనకు నా పరిస్థితి ఏంది? నా పిల్లల పరిస్థితి ఏంది? వీళ్ళకి వెనక ముందు వీళ్ళని ఎవరు చూసుకుంటారు? నేనుంటే ఇప్పుడు బాగానే ఉంటారు, సమృద్ధిగానే ఉంది, తినడానికి ఇబ్బంది లేదు, వాళ్ళు ఇది కావాలంటే అది ఇస్తున్నాను, ఎక్కడికి తీసుకుపోవాలంటే అది తీసుకుపోతున్నాను. ఒకవేళ నేను లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంది? అనాథలు అయిపోతారు కదా, దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా. ఇప్పటికే కొంతమంది ఆదరించట్లేదు, అవునా? ఇప్పటికే కొంతమంది సూటిపోటి మాటలు, ఎదుటోడికి మనం కీడు చేయకపోయినా మన దగ్గరికి వచ్చి మనం కీడు చేసి, మన అనరాని మాటలని నలుగురిలో నవ్వులు పాలు చేసి, నలుగురిలో గేలి చేసి ఇట్లా చూస్తున్నారే. నేనుంటేనే ఇలా జరుగుతుంది, ఒకవేళ నేను లేకపోతే నా కుటుంబం పరిస్థితి ఏంది అని చాలామందికి ఇలాంటి భయాలు వెంటాడుతూ ఉంటాయి, రకరకాల భయాలు. అయితే దేవుడు ఏమంటారు తెలుసా? నేను మోషేకి తోడై ఉన్న దేవుణ్ణి, యెహోషువకి తోడై ఉన్న దేవుణ్ణి, నేను నీకు కూడా తోడై ఉన్నా. అయితే నువ్వు భయపడుకో, ధైర్యముగా. ఎందుకు? నేను నీ దేవుణ్ణి. మనుషులు ఎడబాయొచ్చు. ఇప్పుడు బాగుంటున్న వాళ్ళు రేపు బాగుంటారనేది చెప్పలేం, గ్యారెంటీ ఇవ్వలేం. అయితే నువ్వు నమ్మకం వాళ్ళ మీద పెట్టుకోమా. నా పిల్లలు బాగా చూసుకుంటారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళే నన్ను కూర్చోబెట్టి పోషిస్తారు, కూర్చోబెట్టి మేపుతారు అని మనం అనుకుంటాం. విచిత్రం తెలుసా? నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మేపాల్సి వచ్చింది. ఎందుకు? పిల్లల మీద నమ్మకం పెట్టుకున్నావు, పిల్లలు రివర్స్ అయ్యారు, నీ మాట ఎంటల్లా. వాళ్ళని కన్నావు కదా, ఏం చేయాలి? వాళ్ళని కట్టాలి. ఇది నా దేవుడు ప్రియులరా, ఈరోజు మీతో ఒక మాట అంటున్నా. దేవుడు మనందరికీ తోడే ఉన్నాడు. ఎవరినైనా విడిచిపెట్టడం, ఎవరినైనా ఎడబాయడు. అయితే నేను నీకు తోడే ఉండా. నువ్వేం చేయాలంటే, ఏం చేయాలి? నిర్భరం కలిగి ధైర్యంగా. ఎందుకు? నా దేవుడు లేడా?
నా దేవుడు లేడా? నేను చచ్చిపోతే నాకు నా దేవుడు లేడా నా పిల్లల్ని చూసుకోవడానికి? నేను అప్పగించింది మనుషులకు అప్పగించాల, నా పిల్లల్ని, నా భర్తని మనుషులకు అప్పగించలా, నా భార్యని మనుషులకు అప్పగించలా. నేను అప్పగించింది జీవం కలిగిన దేవునికి. జీవం కలిగిన దేవునికి. ఆయన వారిని విడువడు, విడువడు, ఎడబాయడు. ఎప్పుడో అబ్రహాం వాగ్దానం చేశాడు, ఎప్పుడో చేశాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నీ పిల్లల్ని సముద్రం యొక్క ఇసుక రేణుల వలె, ఆకాశం యొక్క నక్షత్రం వలె విస్తరింపజేస్తాను. ఆ వాగ్దానం డైలీ ప్రతిరోజు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడు? జ్ఞాపకం చేసుకోడు? మరి నిశ్చయంగా జ్ఞాపకం. అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే, పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి చాలా మంది అంటాడు, క్రైస్తవుడికి పత్యం ఏదంటే పాపమేన. ఏడిది? నువ్వు పాపం చేయకుండా, పాపం చేయకుండా సముద్రం నీ మీదకి వచ్చినా కూడా నువ్వు భయపడవంట. ఎందుకు? పాపం చేస్తే ఎందుకు భయపడాలి? పాపం చేస్తే భయం వచ్చింది, ఏమన్నా ఇద్దామో. కానీ నువ్వు పాపం చేయలేదు కదా, పాపం చేయలేదు, దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నావు కదా. భయం దేనికి? రాని లోకమే రాని, ఏదొచ్చినా నా దేవుడు లేకుండా ఏదైనా మనం తాకిద్దా? మోషేకి తోడై ఉన్నట్లుగా, యెహోషువకు తోడై ఉన్నట్లుగా దేవుడు మనతో కూడా తోడై. ఆ దేవుని ప్రియుల, దేవుడు తోడు అనేది రాకుండా ఆగిందంటే ఒకటి ఆలోచించాలి నువ్వు. ఏంటిది? పాపం. పాపాన్ని బట్టి దేవుడు శత్రువుకి అప్పగించాడు. పాపాన్ని బట్టే మన ప్రార్థనకు కూడా జవాబు అనేది రావట్లా. ఇశ్రాయేలు చేసిన తప్పును బట్టే కదా అరణ్య యాత్రలో ఒక్కొక్కరిని రాళ్ళ కొట్టుకుంటే తీసుకొచ్చారు. వాళ్ళు చేసిన తప్పును బట్టే వాళ్ళని ఖండించుకుంటా వచ్చాడు. నా దేవుని ప్రియులారా, ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, దేవుడు మన చెయ్యి ఎప్పుడు విడిచిపెడతాడు అంటే, దేవుడు ఎప్పుడు మనకు దూరంగా ఉంటాడు అంటే మన పాపాన్ని బట్టి. అప్పుడే దేవుడు మనకి దూరంగా. పాపం ఉన్న చోట దేవుడు నివసించలేడు. పాపం ఎక్కడైతే ఉండిదో, అయితే దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే ఆ పాపాన్ని నుంచి తీసివేయాలనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపాన్ని మన నుంచి తీసివేయాలనుకుంటాడు. నువ్వు గనక దేవుడికి అవకాశం ఇచ్చావు అనుకో, నీలోంచి ఆ పాపాన్ని తీసేస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఏంటిదంటే, దేవుడు గనుక నీకు తోడై ఉంటే ఏ కీడు నీకు దరిచేరండి. ఇశ్రాయేలులు ఇందాక చెప్పాను కదా, యోర్దాను అనేది వాళ్ళకి ఎదురైందంట. ప్రైజ్ ది లార్డ్. యోర్దాను ఎదురైంది. మందసాన్ని మోసేది ఎవరు? లేవీలు. వాళ్ళు కూడా యాజక సేవ సంబంధించిన వాళ్ళే. కానీ లేవీలో కొంతమందిని ఆ మందసాన్ని మోయటానికి దేవుడు వాళ్ళకి కృపనిచ్చాడు. అయితే నా దేవుని ప్రియులారా, దేవుడు తోడై ఉంటే ఎలా ఉండిద్దంటే, యోర్దాను ఎదురొచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ యోర్దాను ఆ నదిలో అడుగు పెట్టాల్సింది ఎవరు? మందసం మోసేవాళ్ళు, లేవీలే అడుగు పెట్టాలి. అడుగు పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే లేవీలు అడుగు పెట్టారో యోర్దాను మొత్తం ఆగిపోయిందంట. చూస్తారు, అదే యెహోషువ గ్రంథంలో ఉంది, చూడు. తీసారా? 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే లేవీలు అడుగు పెట్టారో అప్పుడు ఎక్కడి నుంచి అయితే నీళ్లు పారుతున్నాయో అవి అంతటితో ఏకరాశిగా మారి ఏమైంది? ఏకరాశిగా
మారిపోయింది. ఓకే, లేవీలు మందసం మోసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ వెనకాల ఎవరు వచ్చారు? ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వచ్చారు. ఇక నా వైపు చూడండి. అయితే దేవుడు మళ్ళీ యెహోషువతో అంటాడు, యెహోషువ, మందసం నది మధ్యలో ఆపంటాడు. మందసం నది మధ్యలో ఆపండి. ఆపిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు 6 నేల మీద నడుచుకుంటా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యెహోషువ వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ నది దాటిన తర్వాత లేవీలు తర్వాత అడుగుపెట్ట. ఎక్కడుంది ఆ మాట? అదే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి. ప్రజలతో చెప్పవలనని ఉమ్, యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు ఉమ్. అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యోర్దాను నడుమ నిలుచుచుండగా జనులు త్వరపడి దాటిరి. చాలు. ఏమంటాడు? యోర్దాను మధ్యలో ఆగండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచనంలో అంటాడు చూడు. జనులందరూ దాటిన తర్వాత ఉమ్, వారు చూచుచుండగా ఉమ్. యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ అడుగు పెట్టేదేమో యాజకులే. సముద్రం మధ్యలో ఉండేది కూడా యాజకులే. అందరూ దాటిపోయిన తర్వాత కూడా చివరి అడుగు పెట్టేది కూడా యాజకులే. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది తెలుసా, మనతో కనుక దేవుడు ఉంటే ప్రతి అడుగులో ప్రారంభం నుంచి మధ్యలో కానీ చివరిలో కానీ ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు మధ్యలో వదిలిపెట్టిపోయే దేవుడు కాదు మన దేవుడు. సగానికి తెచ్చిన తర్వాత వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రారంభం నుంచి నీ ముగింపు దాకా, నీ జీవితం యొక్క ప్రారంభం నుంచి నీ జీవితం యొక్క ముగింపు దాకా ఆయన నీకు తోడై ఉంటాడు. అంటే తన బిడ్డలకి ఏది రాకూడదు, ఏ కీడు రాకూడదు, ఏ శోధన రాకూడదు. ప్రతి అడుగులో నేను వారికి తోడై ఉండాలి, అనుక్షణం నేను వారిని కాపాడుకుంటూ రావాలని దేవుడు. చూసావా, ప్రారంభంలో వాళ్ళు అడుగు పెట్టారు, నది మధ్యలో వాళ్ళే ఆగాలి, అందరూ పోయిన తర్వాత వాళ్ళే. అంటే ప్రతి అడుగులో దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రతి అడుగులో ఎక్కడ నిన్ను విడవడం. విడిచిపెడుతున్నాడంటే కారణం ఏంటిది? విడిచిపెట్టాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు నాకు దూరం అయ్యాడు అంటే కారణం పాపం. ఆ పాపాన్ని బట్టి ఏం చేస్తాడంట? జయ జీవితం అనేది రాదు. ఏ జయ జీవితం? ఎవరితో జయం? యుద్ధం ఎవరితో? అపవాది గాడితో, సాతాను గాడితో. వాడితో జయం రాదు. రెండోది, మన ప్రార్థనకు కూడా జవాబు రాదు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నీ పాపమే అడ్డుగోడలాగా ఉండేది. అంటే అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? అందుకే చెప్తున్నా, రక్షణ తీసుకోకుండా ఉన్నవాళ్ళు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసినా, ఎవరో ప్రార్థన బాప్తిసం తీసుకోకుండా ఉంటారు చూడు. బాప్తిసం తీసుకోకుండా ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, పొద్దున్నే లేచి ప్రార్థన చేసినా, 24 గంటలు దేవుని పరిచర్య చేసినా, 24 గంటల పరిచర్యలో ఉన్నా నీ ప్రార్థనకి జవాబు రాదు. నువ్వు చేసే పరిచర్య కూడా ప్రతిఫలం దొరకదు. అర్థమైందా? ఒకసారి చెప్పాలా? ఏం రాదంట? ఎందుకు రాదు? అవునా? అంతే కదా. నువ్వు దేవుడు చెప్పింది చేయి, నీ పాపాలు కడుక్కో, పరిశుద్ధపరచబడు, పాపాన్ని ద్వేషించు, క్రీస్తు కొరకు బ్రతుకు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, దేవుడి కొరకు నువ్వు ఏది చేసినా వాటన్నిటికి లెక్క ఉంది. వాటన్నిటికి బహుమానం కూడా దేవుడు దాచి ఉంచాడు. నా దేవుని ప్రియులారా, చివరిగా మీతో చెప్పేది, నువ్వు పాపం చేయకుండా జాగ్రత్త పడు. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా ఆయన నీకు ముందు శోధన రావాలంటే దేవునిది తాకే రావాలి. రాత్రి అన్న చెప్పాడు, విన్నారా?
దైవజనులు రాత్రి వాక్యం చెప్పేటప్పుడు సమస్య వచ్చిందనుకో ఆయన ముందుంటాడంట, మనల్ని వెనక పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్య వస్తే దేవుడు ముందుంటాడంట, మనల్ని వెనక పెడతాడంట. అంతా సజావుగా బాగుందంటే మనల్ని ముందు పెట్టి ఆయన వెనకాల ఉంచుంటాడు. చూసారా? అలాగే జరిగితే మన జీవితంలో నువ్వు గనక హృదయపూర్వకంగా పాపాన్ని ద్వేషిస్తే, హృదయపూర్వకంగా నీకున్న అలవాట్లు, కొంతమంది పాపం అంటే శరీర వాంఛ తీసుకోవడమే కదా పాపం అనుకుంటారు. అదొక్కటేనా పాపం? అదొక్కటేనా? పాపాలు ఏం లేవు. అదొక్కటి మనం నేను చేయట్లేదు కాబట్టి దేవుడు నా ప్రార్థన. కొంతమంది అదొక్కటి చేయట్లేదు కానీ చేయాల్సింది మొత్తం చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. ఒకటి పచ్చగా బాగుంటే ఓర్చుకోలేని మనసు. నీకంటే ముందుగా పరిచయలో బాగుందనుకో, నీకంటే పాస్టర్ గారు కానీ దేవుడు కానీ ఆ వ్యక్తిని పొగిడాడు అనుకో, నీ కళ్ళ ముందు ఇక తెల్లగా ఉన్న కళ్ళు ఎర్రగా ఏం పళ్ళు అయ్యి నేరేడు పళ్ళు నల్లగా ఉంటాయిలండి. ఎర్రగా నీకు తెలియని పళ్ళా? ఇల్లు తినేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెరికాయలు కనపడతాయి కదా. ఎప్పుడు దాకా తెల్లగా మల్లెపూలు దాకా ఉన్న కళ్ళు నీ ముందు గనక ఎవరన్నా పాస్టర్ గారు పొగిడారా, సెకండ్లోనే. సినిమాల్లో చూడండి, సినిమాల్లో అప్పుడు దాకా దయ్యం పట్టుకున్నప్పుడు మామూలుగా ఉంటాయి, దయ్యం పట్టంగలే కళ్ళు మొత్తం ఎర్రగైపోయి అదొక షేడ్లోకి వెళ్ళిపోతాయి చూడు, అలా వెళ్ళిపోతాయి. పాపం అంటే శరీర వాంఛ తీర్చుకోవటమే పాపం కదా. ఇంకా చాలా ఉంది, చాలా చెప్పాడు దేవుడు. ఈర్ష్య పడటం కూడా పాపం, ఒకరిని ద్వేషించడం కూడా పాపం. ద్వేషించడం, పచ్చగా ఎవరైనా ఉండి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ఎవరైతే ఆలోచనలు కలిగి ఉంటారో, మీరు ఉండారో లేదో తెలియదు కానీ మీరు ఉండరని నేను నమ్ముతున్నా. ఒకవేళ ఎవరైనా ఉంటే ఏంటిది, పచ్చగా ఉన్న కుటుంబంలో చిచ్చు పెట్టాలి, రేపు సాయంత్రం కల్లా కుటుంబం మొత్తం చెల్లా చెదురైపోవాలని ఎవరైనా ఇలాంటి ప్లానింగ్ గీచారో చెప్తున్నా, దేవుడు నీకు దూరం అయిపోతాడు. దేవుడు నీకు దూరం అయిపోతాడు. శాపాన్నే పొందుకుంటావు, శాపాన్నే కొని తెచ్చుకుంటావు. దేవుని బిడ్డగా నువ్వు ఏం చేయాలి? ప్రేమను పంచాలి. ఏం చేయాలి? ప్రేమను పంచాలి, ప్రేమించాలి. నువ్వు నష్టపోయిన పర్వాలా, ఎదుటోడు నష్టపోకూడదు. కొంతమంది నేను నష్టపోయాను కాబట్టి ఎదుటోడు కూడా నష్టపోవాలి, నేను అప్పులు పాలయ్యాను కాబట్టి ఎదుటోడు కూడా అప్పులు పాలు, నిన్న ఆ సాక్ష్యం చెదిరిపోయింది కాబట్టి ఎదుట ఆమె సాక్ష్యం కూడా చెడగొట్టాలి. ఇలాంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటే సరిదిద్దుకోండి. మీరు ఉండరులే. ఒకవేళ ఉన్నవాళ్ళు ఏంటిది, పక్కనోడు సాక్ష్యం చెడగొట్టాలన్నా, ఎదుటోడి గురించి నిందా ప్రచారం చేయాలన్నా వాటన్నిటినీ పక్కన పెట్టేసేయండి. జాగ్రత్తగా ఉండండి. దేవుని తోడు మనకి దూరం అవుతుందంటే, మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే, మనం వేసే ప్రతి అడుగులో శోధనే వస్తుంది, కీడే ఎదురవుతుంది, ప్రమాదాలే జరుగుతున్నాయి, అంత ఆటంకం వస్తుంది అంటే ఒక్కసారి నువ్వు సరిచూసుకోవాలి. నీ బ్రతుకు ద్వారా నా బ్రతుకు ద్వారా ఎక్కడైనా మనం దేవుని దృష్టికి పాపం చేసినట్టుగా ఎక్కడైనా కనపడిందో చూసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎక్కడ ఏ చిన్న తప్పు నీ నుంచి జరగకూడదు. అర్థమవుతుందా? వెనకాల కూర్చున్న వాళ్ళు కానీ కుర్చీలో ఉన్న వాళ్ళు కానీ అర్థమవుతుందా? ఏం చేయాలి? దేవుడు నీకు తోడై ఉండాలి అంటే, నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని సన్నిధి నీకు రావాలి అంటే, నీ ప్రార్థనకి జవాబు రావాలి అంటే, నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, చెడు బుద్ధిని విడిచిపెట్టాలి, చెడు అలవాట్లను విడిచిపెట్టాలి, చెడు సహవాసాలను విడిచిపెట్టాలి, అక్ర సంబంధాలను విడిచిపెట్టాలి. జాగ్రత్తగా బ్రతకాలి. మనుషులు చూడకపోయినా నువ్వు రహస్యంగా చేసేది దేవుడు చూస్తా ఉన్నాడు.
అన్ని సందర్భాల్లో పాస్టర్ గారు నీకు తోడు ఉండడుగా. అన్ని సందర్భాల్లో ఆత్మీయులు తోడు ఉండరు కదా. నీకంటూ ఒంటరి గడియ వచ్చింది. ఒంటరి గడియ వచ్చిందా రాలేదా? నాకు ఎప్పుడు రాలేదన్న అసలుకి. నేను ఎప్పుడైనా నలుగురిలో పావురాలాగే నలుగురిలో ఉంటాను, ఎప్పుడు నాకు పక్షిరాజు అనుభవం రాలేదు అని అంటారా? చెప్తా, ప్రతి ఒక్క మనిషికి ఒంటరితనం అనేది వచ్చింది. ఒంటరిగా ఉంటారు. ఏదో సమయాన ఒంటరిగా ఉంటారు. అప్పుడు అపవాది గారు తెచ్చే ఆలోచనలు, యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడా సాతాను? శిష్యులందరితో ఉన్నప్పుడు వచ్చాడా? ఆ? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమన్నా లెక్క? ఆ? యేసు ప్రభు దగ్గరగా రాలా? ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర రాడా? వచ్చిన యెహోషువకు తోడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోషువని ఎలాగైతే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడో ఆ దేవుడే నీకు కాపాడుకుంటూ వచ్చాడు. నా దేవుని ప్రియులారా, చెప్పాను కదా, రెండోది, నువ్వు ప్రార్థన చేస్తే, పాపం చేసినప్పుడు ప్రార్థన చేస్తే జవాబు రాదు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? యెహోషువ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? సూర్య చంద్రులను, చరిత్రలో ఎవరైనా ఉండారా? చరిత్రలో సరే చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా ఆగిందా? కొంతమంది ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని ఆపాడా? కేవలం వాళ్ళు పాపానికి దూరంగా ఉండి దేవునితో దగ్గరగా ఉన్నారు. నువ్వు కూడా మీరేం చేయాలి? పాపానికి దూరంగా ఉండి దేవునికి దగ్గర రావాలి. దేవునితో ఈరోజు నీకు ఒంటరికి సమయం వచ్చింది అంటే నువ్వేం చేయాలంటే, వ్యర్థమైన చూడటం కాదు, కామెడీలు షోలు చూడటానికి కాదు. నీకు సమయం ఒంటరిగా వచ్చింది, ఫోన్లో రీల్స్ చూడటానికి కాదు. 10 నిమిషాలు నీకు సమయం, 10 నిమిషాలు నీకు సమయం వచ్చిందంటే ఆ సమయంలో నువ్వు దేవుడి గురించి ఆలోచించటమైనా ఉండాలి, వాక్యం గురించి ఆలోచించటమైనా ఉండాలి, లేదు పరిచర్య గురించి ఆలోచించటమైనా ఉండాలి. ఏదైనా నీ ధ్యాస దేవుడై ఉండాలి. ఏమై ఉండాలి? దేవుడై ఉండాలి. అప్పుడు అపవాదిగాడు నీ చెంతకి రాడు. అపవాదిగాడు నిన్ను తాకనే. నా దేవుని ప్రియులారా, మీరు ఎప్పుడైతే పాపాన్ని హృదయపూర్వకంగా ద్వేషిస్తారో, పాపాన్ని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ద్వేషించి దేవుడి దగ్గరికి హృదయపూర్వకంగా ఎప్పుడైతే వస్తారో, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఏది అడిగినా దేవుడు కార్యం చేస్తాడు. ఏంది? సముద్రాన్ని చీల్చినోడికి, సూర్యచంద్రులు ఆపినోడికి, వర్షాన్ని ఆపినోడికి నీ రోగం ఏమైనా ఎక్కువ? చెప్పండి. నీ అప్పుల సమస్య ఏమైనా ఎక్కువ? సముద్రం చీల్చాను కాబట్టి నీ రోగం నా దృష్టికి చాలా పెద్దదానిలాగా ఉంది కాబట్టి సారీ, ఒక్కసారికి ఏమనుకో మాకు, ఈసారి ఏదైనా వస్తే నేను చూసుకుంటా అని అన్నాడా? ప్రభువా, సముద్రాన్ని చీల్చావు, వర్షాన్ని ఆపావు, సూర్యచంద్రులను ఆపావు, కాబట్టి నాకున్న అప్పు సమస్య నీకు పెద్దదానిలా ఉందిలే అయ్యామో నీ దృష్టికి చిన్నదానిలాగా ఉండే, అప్పు ఏమో పెద్దదానిలాగా ఉందిలే, కాబట్టి ఏం చేస్తావు నువ్వైనా? ఎంతమందికి ఎత్తావు? ఎంతమందికి ఎత్తాడండి? ఎంతమందికి కాదు, ఎన్ని కోట్ల మందికైనా ఇచ్చే దేవుడు ఆయన. మన భూమి మీద ఉన్న కరెన్సీ ఆగిపోయినా ఇబ్బంది లేదు. పైనుంచి వచ్చే కరెన్సీ ఆగిపోయింది అనుకో, వస్తుండాల్సిందేగా. ఈ భూమి మీద ఉన్న డబ్బు నీ దగ్గర రావాలి అంటే దేవుడి నుంచి ఆజ్ఞ రావాలి. ఆజ్ఞ వస్తేనే కొంతమంది నా దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నీ దగ్గర పెట్టు, ఇవి నీ దగ్గర పెట్టు, ఇది నీ కోసం, పిల్లల కోసం, ఏదైనా బట్టలు కానీ ఏమైనా కొనుక్కోయి అంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది వచ్చారు. ఇది పరిచర్యకు వద్దులయ్యా,
నువ్వు వాడుకో. బట్టలు కానీ ఏదన్నా అవసరాలు పడుతుంటే తీర్చుకోయా. నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు మంగళగిరి పరిచర్యకు వచ్చేటప్పుడు ఛార్జీకి డబ్బులే తప్ప ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభంలో వచ్చేటప్పుడు ఛార్జీకి డబ్బులే, ఇక ఏదీ లేదు. ఈరోజు దేవుడు ఈ స్థితి మనకి ఇచ్చాడంటే ఎవరిని బట్టి అంటావు? మనుషులను బట్టా? దేవుని బట్టే కదా. నేనేం చేస్తాను? ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి పరిచర్లో వాడబడాల్సిందే. రూపాయి ఇచ్చినా 2 రూపాయలు ఇచ్చినా పరిచర్యకే. ఆ సొంతగా అయితే ఎందుకు దేవుడు పోషించలేడా? పోషిస్తాడు. నా దేవుని ప్రియులారా, మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మనము గనక దేవుని దృష్టికి యథార్థం కలిగి ఉంటే, నిర్దోషిగా ఉంటే ఆయన మనకు తోడై ఉంటాడు. సమస్తం ఆయనే చూసుకుంటాడు. మనుషుల నుంచి మనకు సహాయం ఆగిపోయినా, ఎత్తానోళ్ళు చేతులు మూసేసుకున్నా, దేవుడు మాత్రం. మరి అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సార్ చేతులు ఎత్తారు. అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు సంఘంలో చాలా మంది వాళ్ళే ఉన్నారుగా. చాలా మంది ఉన్నారు. యేసు నామములో దేవుడు మీ అప్పులన్నీ తీసివేయను గాక, సమృద్ధి దేవుడు మీకు ఇచ్చును గాక. అమ్మకి ఉంచండి. నా అప్పులని దేవుడు. రోగాలు ఎంతమందికి లేవు? రోగాలు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చేతులు ఎత్తారా? అందరికీ ఉన్నాయి కదా. లేవా? ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఉన్నట్టుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. వాళ్ళకు కూడా ఉంటాయిలే పాపం. ఎత్తకపోయిన అందరికీ కనపడిన రోగాలు, నడుము నొప్పులో, తలనొప్పో, కానీ బీపీ మాత్రం అందరికి ఉండేది. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఎక్కువ ఉండేదేమో. పురుషుల మీద ఏందమ్మాయి ఏందంటావు? నేను చెబుతున్నా, పురుషులందరూ ఇంట్లో బీపీ మిషన్లు పెట్టుకోవాల్సిందే కదా. ఏ రోగం నుంచైనా దేవుడు మనందరికీ స్వస్థతనిచ్చును గాక. నా దేవుని ప్రియులారా, అయితే ఒక్క మాట నువ్వు హృదయంలో పెట్టుకో. నువ్వు గనక దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే, దేవుని దృష్టికి న్యాయంగా ఉంటే, ఏదైనా దేవుడు ఇవ్వగలడు. నీ జీవితంలో ప్రతి మలుపు నీకు తోడై ఉంటాడు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి అడుగులో దేవుడు నీకు తోడై, నిన్ను విడిచిపెట్టడు. నీ చెయ్యి విడిచిపెట్టడు. నిన్ను ఎడబాయడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై. నువ్వేం చేయాలి? నిర్భరం కలిగి ధైర్యంగా, నేను నీకు తోడై, నేను మనుషుని కాదు, నేను దేవుణ్ణి, ఏదైనా చేయగలిగే దేవుణ్ణి. నా దేవుని ప్రియులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచండి. అది నీ రోగమైనా, నీ అప్పులైనా, నీ పిల్లల యొక్క జీవితం మారు మనసు పొందాలన్నా, నీ సమాజం బాగుపడాలన్నా, నీ కుటుంబం చక్కదిద్దబడాలన్నా, ఏదైనా ప్రభు చేయగలరని నువ్వు నమ్మాలి. అయితే నువ్వు ఒక్కటి చేయాలి. ఏంటిది? అందరు చెబుతారా? దేవుడి ప్రార్థనకి జవాబు ఇవ్వాలి, నీకు తోడై ఉండాలంటే నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. ఏంటిది? పాపాన్ని విడిచిపెట్ట. ముందు పాపం చేయకుండా ఉండాలి. అది ఎప్పుడైతే నీలోకి వచ్చిందో దాన్ని విడిచిపెడతానికి, పాపమే క్రైస్తవుడికి ఏంటిదంట? పాపం. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా బ్రతకండి. దేవుడు యెహోషువకు తోడైనట్టుగా మనకి తోడై ఉన్నాడు. యెహోషువ యుద్ధం విషయంలో ఎందుకు జయం రాలేదంటే, పాపం కనపడింది కాబట్టి జయం రాలా. ఈరోజు నీ జీవితంలో కూడా అపజయాలు కనపడుతున్నాయి అంటే, ఈరోజు నీ జీవితంలో కూడా శోధనలు ఎదురవుతున్నాయి అంటే, ఈరోజు నీ జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు కనపడుతున్నాయి అంటే, ఇక్కడ పాపం జరిగింది. అది చూపు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, మనసులో ఆలోచించే తప్పుడు ఆలోచన ద్వారా ప్రతి పాపం సరిదిద్దుకోవాలి. ప్రతి పాపం ఎప్పుడైతే నువ్వు సరిదిద్దుకొని దేవుని దృష్టికి యథార్థంగా గనక బ్రతికితే, యెహోషువకు తోడైన దేవుడు నీకు తోడై. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.